అందరికీ శుభోదయం. ఇంకా మధ్యాహ్నం కాలేదు. అందరికీ శుభోదయం. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరు బాగున్నారా? చాలా మంది వచ్చారు పేరెంట్స్, చాలా సంతోషం. రావాలి, తెలుసుకోవాలి, వినాలి, ఏదన్నా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వాలి. ఓకేనా? అదంతా మనందరం కలిసి పని చేయాలి. ఇక్కడ పిల్లలందరూ ఎవరి పిల్లలు? మీ పిల్లలే కదా. మీ పిల్లలు, మా పిల్లలు, మన పిల్లలు. అవునా? అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్న ప్రయత్నాలన్నీ. చాలా ప్రయత్నం చేస్తున్నాము. మీరు ఇంటికాడ ఒకరు ఇద్దరు పిల్లలతో చాలా సతమతం అవుతారు. ఏమై కరెక్టేనా? ఒకరు ఇద్దరు పిల్లలతో విసిగిపోతూ ఉంటారనమాట. అయినా మా పిల్లలంటే మాకు విసుగు ఉండదు. ఇంతమంది పిల్లలైనా విసుగు ఉండదు. కానీ కొన్నిసార్లు దండించాల్సి వచ్చింది, కొన్నిసార్లు కొట్టాలి అనిపించింది, కానీ కొట్టట్లేదు. దండించాలని అనిపించినా దండించట్లేదు. కానీ మా శాయశక్తుల అన్ని విధాల ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనమాట. అటు విద్యలోనూ మిగతా డిసిప్లిన్ కానీ యాక్టివిటీస్ అనమాట. కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటారు, అటు డ్యాన్స్లు, పాటలు, ఆటలు అన్నింటిలో ఎదగాలని మా ఆలోచన. పిల్లలు ఈరోజు ప్రజెంట్ చేశారు కదా యాక్టివిటీస్, విన్నారా? చూసారా? మా స్కూల్ పేరేంటి? నాట్ స్టూడెంట్స్, పేరెంట్స్ హ్యావ్ టు టెల్. పేరెంట్స్ చెప్పాలి. ఏంటి మా స్కూల్ పేరేంటి అంటమ్మా? ఏంటి? ఆసియా సే లవ్లీ. అంత పెద్దగా చెప్పండి. మా స్కూల్ నాట్ స్టూడెంట్స్, పేరెంట్స్. పేరెంట్స్ పెద్దగా వినిపించాలి. ఎంతమంది ఉంటారో అన్ని కొద్దులు వినిపించాలి. వినిపించట్లేదు. కమలాలు ఒక్కటే వినిపిస్తుంది. ఆసియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ చెప్పండి. మన పిల్లలు చెప్పండి. స్టూడెంట్స్ చెప్పండి అమ్మా. చూడండి అంత బాగా చెప్పారు. పేరెంట్స్ కూడా అలా వినిపించాలి. పెద్దగా చెప్పండి. పేరెంట్స్ మీరు చెప్తేనే తర్వాత నేను చెప్పాను. మీరందరూ చదువుకున్నారు కదా, కొంచెమన్నా చదివారు కదా. ఎంతమంది ఇక్కడ చదివారు ఆర్సిఎం స్కూల్లో? పేరెంట్స్ అంటే మీరు అందరూ కోడలు ఉంటారు. మీరు కోడలు లేదు కదా. సరే, మీ హస్బెండ్స్ అన్నా చదివి ఉంటారు ఇక్కడ. అవునా కాదు? మీరు కాబట్టి మీరు ఇంటికి పోయి అడగండి. మీ హస్బెండ్స్ అయినా చదివి ఉంటారు ఇక్కడ. అందరు ఇక్కడ చదివిన వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ నుండి ఉన్న స్కూలు మన ఆర్సిఎం స్కూల్ అనమాట. సో ఫీజులు ఎంత కడుతున్నారని కాదు, చాలా తక్కువ ఫీజులతోటి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న స్కూలు, ఏకైక స్కూలు మన ఆసియా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆసియా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఓకే పేరెంట్స్, ఆర్ యు ఆల్ హ్యాపీ విత్ అవర్ చిల్డ్రన్? విత్ యువర్ చిల్డ్రన్ హ్యాపీయా? చాలా బాగా నేర్పిస్తున్నాము, చాలా బాగా నేర్చుకున్నారు. ఎవరు నేర్చుకుంటే, ఎంత నేర్చుకుంటే అంత నేర్పిస్తాం. ఇంకా మాకు పని పెట్టమని అడుగుతున్నాం పిల్లల్ని. మాకు ఇంకా పని పెట్టండి అంటే మీరు బాగా నేర్చుకుంటే ఇంకా నేర్పిస్తాము అని చెప్తున్నాం. ఇది ఇంగ్లీష్ మీడియం అయింది కాబట్టి ఇంగ్లీష్లోనే ఈ సంవత్సరం 10th పిల్లలు ఇంగ్లీష్లోనే పరీక్షలు రాయబోతున్నారు. బాగా ప్రేయర్ చేయండి. బాగా వీళ్ళు ఇక్కడికి వచ్చి కొంచెం భయపడ్డారు కొంతమంది. అందరు బాగా ప్రజెంట్ చేశారు. కొంతమంది భయపడ్డారు అంటే అది స్టేజ్ ఫియర్ పోవడం కోసం మేము అలవాటు చేస్తూ ఉన్నాము. అందరు చాలా యాక్టివ్గా, చాలా కాంపిటేటివ్గా పిల్లలు పార్టిసిపేట్ కావాలని చూస్తున్నారు. అందరికి అవకాశాలు ఇస్తున్నాము. మాకు ఒకరంటే ఎక్కువ కాదు, ఒకరు అంటే తక్కువ కాదు. అందరూ చదువుకోవాలి, అందరూ బాగుపడాలి, అందరూ ఎదగాలి, అందరూ మంచి జాబ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క చదువులు నేర్పిస్తూ ఉన్నాం అన్నమాట. కానీ మీ నుంచి మాకు కావాల్సింది ఏంటి అంటే ఏం కావాలి మాకు మీ దగ్గర నుంచి చెప్పండి. కోఆపరేషన్ కావాలి. రోజు బడికి పంపించాలి, పిల్లల్ని చర్చికి పంపించాలి. ఎంతమంది మీరు ఆర్సిఎం పేరెంట్స్ ఉన్నారు? చర్చికి వచ్చే పేరెంట్స్ చేతులు పైకి ఎత్తండమ్మా. సరిగా చేతులు పైకి ఎత్తాలి. నాకు కనిపించట్లా. ఈ మధ్య గుడికి బాగానే వస్తున్నారు పిల్లలు. రోజు గుడికి పంపించాలమ్మా. బడి లేని రోజుల్లో
రోజుల్లో తీసుకెళ్ళండి. కానీ బడి ఉన్న రోజుల్లో, స్కూల్ ఉన్న రోజుల్లో పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు బడికి ఫంక్షన్లకు తీసుకెళ్ళడానికి. ఓకేనా? ఓకేనా? మీ పిల్లలు ఎదగాలి అంటే, మీ పిల్లలు మంచి జాబులు చేయాలి అని అంటే మీరు మాకు కోఆపరేషన్ ఈ విషయంలో ఇవ్వాలి. తప్పదు. మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు. తిట్టుకుంటారా? తిట్టుకున్నా పర్వాలేదు. కానీ మా రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా మారుతాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మారుతాయి. ఈ సంవత్సరం అలవాటు చేస్తూ ఉన్నాము. మా పిల్లలు మాతో సంతోషంగానే ఉన్నారు. మేము రూల్స్ పాస్ చేస్తుంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు. అవునా కాదా? ఫాలో అవుతున్నారు, అలవాటు అవుతున్నారు అనమాట. బాగా మేము చెప్పినవన్నీ పాటించడానికి మీరు కూడా సహకరించాలి. ఎవరైనా ఏదైనా విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మా దగ్గరకు వచ్చి చెప్పండి. మీ పిల్లల విషయం ఇద్దరం కలిసి సరి చేద్దామండి. పిల్లల్ని ఏదైనా బిహేవియర్ విషయంలో, మాటల తీరు విషయంలో, పెద్దల్ని గౌరవించే విషయంలో కానీ ఏదైనా అవకతవకలు, పొరపాట్లు ఉంటే కనుక మీరు మా దగ్గరకు వచ్చి చెప్పండి, తీసుకురండి. మన మాట వింటారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల మాట వినరు. అవునా కాదా? వింటున్నారా మీ పిల్లలు మీ మాట? కొన్నిసార్లు వినకపోతే తీసుకొని రండి, మన ఇద్దరం కలిసి మాట్లాడదాం. మీరు మేము కలిసి మాట్లాడదాం. సరేనా? చెప్తే బాగుపడతారు. ఎందుకంటే ఎవరు కృషి చేసినా మనం పిల్లల భవిష్యత్తు కోసమే మనం ప్రయాసపడేది. అందుకని తప్పనిసరిగా మీరు మేము కలిసి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మన శాయశక్తిలో ప్రయత్నం చేద్దామండి. పిల్లలని ఇంకా చాలా కొమ్ము చేస్తారు. అది చెయ్యొద్దమ్మా. సరేనా? ప్రేమ ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రేమతో కూడిన కరెక్షన్ కూడా ఉండాలి. కరెక్షన్ అంటే వాళ్ళని కొన్నిసార్లు సరిదిద్దాలన్నమాట. ప్రేమతో కూడిన సరిదిద్దు. సరి చేస్తేనే పిల్లలు, ఎందుకంటే మొక్కాయ వంగనిది ప్రాణే వంగుదా చెప్పండి. చిన్నప్పుడు మనం సరి చేయకపోతే ఓహో మా అమ్మ ఏమనలేదు కదా ఇది తప్పు కాదేమో, మా నాన్న ఏమనలేదు కదా ఇది తప్పు కాదేమో, నేను చేసేవన్నీ కరెక్ట్ ఏమో అనుకుంటారనమాట. మన అమ్మ నాన్న మనం తిట్టి కొట్టి సవరించలేదా చెప్పండి. ఒకసారి మనల్ని గుర్తు తెచ్చుకోండి, ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళండి. కొన్నిసార్లు దండించాలి. అయ్యో ఈ రోజుల్లో పిల్లలు ఎట్టుంటారు అట్టుంటారు అని అంటే ఏమి లేదు. పిల్లల్లో పొరపాట్లు కాదు, మనం పెంచే విధానంలో పొరపాటు. వినాలి తల్లిదండ్రులు. అవునా కాదా? మనం పెంచే విధానంలో పొరపాట్లు. ఎందుకంటే అప్పుడు కూడా పని చేశారు, అప్పుడు కూడా ఇల్లు కట్టుకున్నారు, బట్టలు మంచి మంచి బట్టలు వేసుకున్నారు, తిండి బాగా తిన్నారు, పని చేసుకున్నారు. పని లేకుండా డబ్బులు రావు, డబ్బులు లేకుండా మనం ఏది తినలేము, మన అవసరాలు తీర్చుకోలేము. అవునా కాదా? ఇప్పుడు కూడా అదే లైఫ్ కదా. జీవితం అనేది ఒకటే. కానీ అప్పుడు కంప్యూటర్స్ లేవు, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చింది. అవునా కాదా? చెప్పండి. అప్పుడు కంప్యూటర్స్ లేవు, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చింది. అదే మా తేడా. మీడియా అంతే. ఇంకా అంతా మామూలే. పని చేసుకోవడము, సంపాదించుకోవడము, ఇల్లు గడుపుకోవడం, తినడం, మళ్ళీ చదువుకోవడం. అందుకని మీరు ఇచ్చేది చదువే. చదువు ఉంటే చాలు, ఆస్తులు పాస్తులు అక్కర్లేదు. చదివిస్తే అదే పెద్ద ఆస్తి. మీరు పిల్లలకి ఇచ్చే పెద్ద ఆస్తి ఏంటంటే చదువు. సెండ్ దెమ్ టు స్కూల్, సెండ్ దెమ్ టు స్కూల్. స్కూల్కి పంపించండి. ట్యూషన్స్ కూడా పెట్టాం. మార్నింగ్ 8 కల్లా ఉండమని చెప్తున్నాం. ఈవినింగ్ ఎప్పుడు దాకా ట్యూషన్? ఎప్పటి వరకు? 5:30 వరకు. 5:30 వరకు కూడా టీచర్స్ అందరూ ఉంటున్నారు. సహకరిస్తారా? అందరు తలనొప్పాలి. మాట చెప్పకపోతే మళ్ళీ కనీసం తలలన్నా ఒప్పండి. వీడియో తీయండి అమ్మ, వాళ్ళ తల నొప్పి. సహకరిస్తారా? నెలకి 100 రూపాయలు చిన్నపిల్లలు అయితే, లేకపోతే పెద్ద పిల్లలు అయితే 150 రూపాయలు కట్టమంటున్నాం. 10 నెలల చొప్పున 1500 కట్టలేరా చెప్పండి? టీచర్స్ అంత కష్టపడుతున్నారు. చదివిస్తే అదే కదా ఆస్తి. చదివిస్తే అదే కదా ఆస్తి. 10,000 పక్కన పెట్టుకోండి పిల్లల కోసం. బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, మిడ్ డే మీల్స్ ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెడుతున్నాము, అన్ని యాక్టివిటీస్ చేపిస్తున్నాము. ఇక్కడ చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ అర్థమవుతుందా? మన మంచి కోసమే. మీరు ఎక్కువ ఫీజులు కడుతున్నారు. ఇదే ఎడ్యుకేషన్ ఇందాక చెప్పారు కదా అమ్మాయి, వేరే స్కూల్స్ తోటి కంపేర్ చేసుకుంటే కమలా చెప్పింది పేరెంట్స్ తరపు నుంచి. ఎందుకంటే అమ్మాయి తేడా చూసింది, వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుతున్నారు కాబట్టి డిఫరెన్స్ చూసింది కాబట్టి ఓపెన్గా చెప్పింది అనమాట.
వేరే స్కూల్స్ తోటి కంపేర్ చేస్తే బెస్ట్ ఎడ్యుకేషన్, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది పిల్లల్లో అని చెప్పింది. సరేనా? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందమ్మా. మీరు పంపించండి పిల్లల్ని డైలీ. ఇంటికాడ కూడా కొంచెంసేపు చదివించండి, కొంచెంసేపు ఆడుకోవాలి, కొంచెంసేపు పని కూడా చెయ్యాలి. మీకు కూడా సహకరించాలి. చిన్న పిల్లలే కదా అని వదిలేవాకండి. చిన్న చిన్న పనులు చేయించండి. ఇంటికాడ కూడా రోజు చర్చికి వచ్చేటట్టు చూడాలి. పిల్లలు ఈ మధ్య బాగా వస్తున్నారు. అది మేము చెప్పాం కాబట్టి వస్తున్నారు. అర్థమవుతుందా? మేము కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వస్తున్నారు. నీట్గా పంపండి పిల్లల్ని, నీట్గా పంపండి. చిన్నపిల్లలకి ఏది తెలియదు అనుకోబాకండి, అన్నీ తెలుసు పిల్లలకి. మీరు ఏదన్నా పొరపాటున అన్నా కూడా వాళ్ళకి తెలిసింది. అందుకని మీరు ప్రేమతోటి పలకరించండి. కొంచెంసేపు ప్రేమతోటి తల్లిదండ్రుల ప్రేమను పొందేలా చూడండి వాళ్ళని. కొంచెంసేపు వాళ్ళని ప్రేమగా పలకరించాలి. అర్థమవుతుందా? కాసేపు చదివించాలి, కాసేపు ఆడుకోవడానికి టైం ఇవ్వాలి. కొంచెంసేపు టీవీ, సెల్ ఫోన్లు వద్దు, ఇవ్వద్దు. సెల్ ఫోన్లు పిల్లలకి అవసరం లేదు. అర్థమవుతుందా? అవి అవసరం లేదు. పిల్లలు చేసే యాక్టివిటీస్ అన్ని యూట్యూబ్లో పెడుతున్నాము. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము, ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాటిబండ్ల అని. అది అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరి దగ్గర మొబైల్ ఉంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చెయ్యని వాళ్ళందరూ చెయ్యండి. ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాటిబండ్ల. సెల్ ఫోన్లు తెరవండి అందరూ. చేసిన వాళ్ళు ఎవరు చేతులు పెట్టేద్దండి. చెయ్యని వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు మీ పిల్లల చేత చెప్పించి అందులో పెట్టిస్తాను చూడండి. మన స్కూల్ యాక్టివిటీస్ అన్నీ ఇందులో పెడుతున్నాం మేము. చూడాలమ్మా. పేరెంట్స్ చేత చేపించండి. టీచర్స్ దగ్గరికి వెళ్ళండి. టీచర్స్ చేపించాలి. ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్ సత్యవతి. ఏ క్లాస్ పేరెంట్స్ చేయకపోతే ఆ క్లాస్ టీచర్ రెస్పాన్సిబుల్. చెయ్యాలి. వచ్చిందా? ఎంతమందికి వచ్చింది ఇప్పుడు? యూట్యూబ్ ఛానల్ చేయలేదా కమలను? తర్వాత ఇది అయిపోయిన తర్వాత మాకు లైబ్రరీ బుక్స్ ఉన్నాయి. పిల్లలు చేసినటువంటి టీఎల్ఎం మెటీరియల్ ఉంది. అంటే టీచింగ్ ఉపయోగిస్తే టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ అంటాం. టీఎల్ఎం అంటే టీచింగ్ లర్నింగ్ మెటీరియల్. పిల్లల చేత చేపించాలి. ఇందాక చూపించారు కదా, అవి వాళ్ళు తయారు చేసి దాని గురించి చెప్పారనమాట. అవి వాళ్ళు తయారు చేసి ఉన్నాయి. ప్లస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంది మనకి. అవి మొత్తం మీరు పైకి పోయి చూడాలి. మేము బిల్డింగ్ కట్టించాము, పైన 2 రూమ్స్ వేయించాము, ప్లస్ హాల్ కట్టించాము. తర్వాత వాష్ రూమ్స్ కూడా రిపేర్ చేయించాము. మొత్తం చూసిన తర్వాత మీకు అన్నం పెడతాము. హాయిగా తినేసి ఇంటికి వెళ్ళచ్చు. సరేనా? ఓకేనా? ఇక నుంచి చెప్పిన గుర్తు